Z9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండవల్లి సెంటర్ లో ఉద్రిక్తత. రాజధాని భూములు పరిశీలనకు వెళ్లిన వైసీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. కోడిగుడ్ల దాడి, రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలు. మాజీ ప్రియురాల్ని హత్య చేసిన కేసును ఛేదించిన దుగ్గిరాల పోలీసులు. గుంటూరులో పల్స్ పోలియో ర్యాలీకి శ్రీకారం. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జాయింట్ కలెక్టర్ పిలుపు. గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రానం హరిబాబు నాయుడు జన్మదిన వేడుకలు. అందులో వికలాంగుల పాఠశాల విద్యార్థులతో కలిసి సేవా కార్యక్రమం. అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ దొంగ పొట్టి రఫీ వినుకొండ పోలీసులకు చిక్కాడు. కేసు వివరాలు త్వరలో వెల్లడి. రాజధాని భూముల పరిశీలన కోసం ఉండవల్లి సెంటర్ కు వెళ్లిన వైసీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ నేతలను టీడీపీ సానుభూతి పరులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై గుడ్లు విసిరినట్లు సమాచారం. లేళ్ల అప్పిరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులు పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గుంటూరు కలెక్టరేట్ లో పల్స్ పోలియో అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ ప్రారంభించారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ మీదుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి, ఇతర వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2026 జూన్ 28వ తారీఖున అనేది పల్స్ పోలియో మనం జరుపుకుంటున్నాం దేశమంతాను. సో ఈరోజు మన గుంటూరు జిల్లా చూసుకుంటే మనకి 1,50,600 వరకు మనకు చిల్డ్రన్స్ ఉన్నారు, టార్గెట్ చిల్డ్రన్. వాళ్ళందరినీ కూడా రేపు మనకు బూత్ యాక్టివిటీ రేపు 28వ తారీఖున మనము అందరం కూడాను 0 to 5 years పిల్లలందరినీ కూడాను మనం పోలియో చుక్కలు వేసి వాళ్ళని కవర్ చేయాలి. అదేవిధంగా మనకి 29, 30 హౌస్ టు హౌస్ యాక్టివిటీస్ ఉంటాయి. అది ఎవరైతే ఆ రోజు మిస్ అయ్యారో 28వ తారీఖున మిస్ అయిన పిల్లలందరినీ కూడాను హౌస్ టు హౌస్ యాక్టివిటీలో కవర్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడాను మీ దగ్గరలో ఉన్న పల్స్ పోలియో బూత్కి వచ్చి ఎర్లీగా వచ్చి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నాను. ఈ బూత్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ప్రతి దగ్గరలో ఉన్న ప్రతి వ్యాక్సిన్ పల్స్ పోలియో బూత్స్లో పిల్లలందరూ కూడాను దగ్గర ఉన్న బూత్లో వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మనకి మొత్తం వ్యాక్సినేటర్స్ చూసుకుంటే 4,012 మంది ఉన్నారు. అలాగే రూట్ మొబైల్ టీమ్స్ 78 ఉన్నాయి. ఈ మొబైల్ టీమ్స్ హై రిస్క్ సైట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ మమెట్స్ కానీ లేదా కన్స్ట్రక్షన్ సైట్స్ అలాంటి చోట ఈ మొబైల్ టీమ్స్ వాళ్ళు వెళ్ళి కవర్ చేయడం జరుగుతుంది. సో అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది 0 to 5 years ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడాను మీ దగ్గరలో ఉన్న పల్స్ పోలియో బూత్ దగ్గరికి వచ్చి వ్యాక్సిన్ ఎర్లీగా వచ్చి వేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. దుగ్గిరాల పాతలాకుల వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన కేసును మంగళగిరి రూరల్ దుగ్గిరాల పోలీసులు ఛేదించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలను వెల్లడించారు. దర్యాప్తులో మృతురాలు తిరుపతి జిల్లా రేణుగుంట మండలం గాజుల మాండ్యం
గ్రామానికి చెందిన మీనాటి మేనకగా గుర్తించారు. మేనకకు వేళ్లబాడు గ్రామానికి చెందిన వల్లభాపురం చిరంజీవితో గతంలో ప్రేమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం చిరంజీవి మరో మహిళను వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. పెద్దల సమక్షంలో 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించగా తొలి విడత డబ్బులు తీసుకునేందుకు మేనక గుంటూరుకు వచ్చినట్లు వెల్లడించారు. అదే రోజు పథకం ప్రకారం ఆమెను లాకుల వద్దకు తీసుకెళ్లి గొంతు నులిపి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించడాన్ని అతన్ని రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 8th జూన్ రోజున ఒక 194 బిఎన్ఎస్ఎస్ కింద ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికింది. ఆ అన్నోన్ డెడ్ బాడీ చాలా డీకంపోజ్డ్ స్టేట్లో దొరికితే అది ఒక ఫీమేల్ డెడ్ బాడీ. దాని మీద 194 బిఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే హార్డ్ బోన్ ఫ్రాక్చర్ అంటే గొంతు ప్రెస్ చేసి థ్రోటల్ చేసి చంపినారు. అదేవిధంగా హెడ్ మీద ఒక ఇంజరీ గుర్తించడం జరిగింది. సో దాని మీద ఈ కేసును మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసును చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. సో దీంట్లో ఈ గాజుల మన్యం పోలీస్ స్టేషన్ తిరుపతి డిస్ట్రిక్ట్లో ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు సంబంధించి డెడ్ బాడీ ఇది గుర్తించడం జరిగింది. సో అన్ని రకాల మిస్సింగ్ కేసెస్ వెరిఫై చేస్తే ఆ గాజుల మండ్యం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేసుతో దానికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని మ్యాచెస్ ఉన్నాయి. దాన్ని గుర్తించి ఈ చనిపోయిన ఆమె మేనటి మేనక అని ఆమె 40 years రెసిడెంట్ ఆఫ్ పద్మనగర్ రేణిగుంట మండల్ తిరుపతి డిస్ట్రిక్ట్ అది గుర్తించడం జరిగింది. దాని తర్వాత దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈమెను చంపింది ఈమెకి ఉన్న 3 సంవత్సరాల నుంచి ఈమెకి ఉన్న లవర్ చంపడం జరిగిందని దాన్ని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. వల్లభాపురం చిరంజీవి గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రానం హరిబాబు నాయుడు జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. గుంటూరు బ్రాడీపేటలోని సిరిడి సాయి దీన జనార్దన అందులు వికలాంగుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. పిల్లల మధ్య జన్మదినాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హరిబాబు నాయుడు తెలిపారు. విద్యార్థులంతా ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా అన్నగారు హరిబాబు అన్నగారు ఆయురారోగ్యాలతో మరిన్ని పదవులు అధిరోహించి మా అందరికి కూడా అండదండగా ఉండి ముందుకు నడిపించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలను, అదేవిధంగా మా యొక్క ఉన్నతికి అన్న కూడా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. మంచి పదవులు ఇంకా ముందు కాలంలో మీకు రావాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడి పోలీసులకు సవాల్గా మారిన అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ దొంగ షేక్ రఫీ అలియాస్ పొట్టి రఫీని వినుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు దొంగతనాల కేసుల్లో నిందితుడైన రఫీని అదుపులోకి తీసుకొని విచారించినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం. అందరికీ నమస్కారం. ఈరోజు మా వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక అంతర్రాష్ట్ర గజ దొంగని పట్టుకొని మా సిఏ గారు వాళ్ళ సిబ్బంది అత్యంత చాకచక్యంగా సుమారు 27 లక్షల వర్త్ ఉన్నటువంటి బంగారము, వెండి మరియు నగదు
రికవరీ చేయడం జరిగింది. ఈ అంతరాష్ట్ర గజ దొంగ యొక్క పేరు షేక్ రఫీ ఎలియాస్ పొట్టి రఫీ. ఇతను వయసు 45 ఏళ్ళు ఉంటాయి. ఇతను యాక్చువల్గా వినుకొండ, అయితే ఖమ్మం అక్కడ ఇక్కడ ఉంటా మొత్తం రాష్ట్రం మొత్తం నేరాలు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపు 25 నేరాలు చేశాడు. ఇప్పుడు మొన్న రీసెంట్గా మీకు తెలుసు 22వ తారీఖు, పోయిన నెల 22వ తారీఖు మన బంగారం కొట్ల సందులో మెయిన్ బజార్లో వీక్షిత జ్యువెలర్స్లో పైనుంచి కన్నం చేసి లోపలికి వెళ్ళి ఈ కనిపించేటువంటి 7 కేజీల వెండిని తస్కరించి వెళ్ళాడు. దాన్ని మొత్తం ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. అలాగే అద్దంకికి సంబంధించి, మదనపల్లికి సంబంధించి, గిద్దలూరుకి సంబంధించి కూడా కొన్ని అతను కన్ఫెస్ చేసిన దాని మీద అద్దంకి సంబంధించి ఒక 1 lakh క్యాష్ రికవరీ చేయడం జరిగింది. అలాగే ఆ కనబడే పోగులు అవి కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే ఒక ఆటో, ఒక బుల్లెట్ కూడా బయట ఉన్నవి, అవి కూడా పొజిషన్లో రికవరీ చేయడం జరిగింది. ఇదే విధంగా మదనపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక ఇథియోస్ కారు కూడా రికవరీ ఉంది ఇతని దగ్గర. అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇతను ఇదే విధంగా చట్టాన్ని అపహాస్యం చేస్తూ దొరికినప్పుడల్లా 3 నెలలు 6 నెలలు జైల్లో ఉండటం, బయటికి రావడం, మరలా నేరాలు చేయడానికి అలవాటు పడ్డాడు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మా యొక్క కేసులో నిన్న అరెస్ట్ చేసి ఈ మొత్తం రికవరీ చేసి ఈరోజు ఉదయాన్నే ఇక్కడ అరెస్ట్ చూపించి మేము కోర్టుకు పెట్టడం జరుగుతూ ఉంది ఇతన్ని. ఈ కేసులో అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఇతని కాల్ డీటెయిల్స్ కానీ, ఇతని యొక్క మూమెంట్స్ కానీ మొత్తం దాదాపు 2 days ఎంటైర్ జిల్లాలో ఇతని మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎంటర్ అయ్యాడు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాడు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేము కూడా ఇవ్వడం జరిగింది, ఎస్పీ గారు నేను. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మొత్తం టోటల్ వినుకొండే కాకుండా ఈ ఎంటైర్ రూట్లో గుంటూరు వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేస్తే ఒక సీసీ కెమెరాలో ఇతని మూమెంట్ దొరికింది. సో దాన్ని బట్టి మేము ఇది మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా ఫాస్ట్గా రికవరీ, అన్ని కేసుల్లో దాదాపు 7 కేసుల్లో రికవరీ చేసి 27 లక్షలు రికవరీ చేసినటువంటి ప్రభాకర్ సిఏ గారిని, వారి సిబ్బందిని అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి Z9 డిజిటల్ టీవీ.